నేను మీ డాక్టర్ లక్ష్మీ కుమారి, శ్రీ సూర్య హాస్పిటల్, పాల్కొల్లు. ఇప్పుడు ఇవాళ మీకు నేను గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష పాప్ స్మియర్ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. భారతదేశపు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ తర్వాత మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. ఇది అన్ని క్యాన్సర్ లాగా కాకుండా మనకి నివారణ చేసుకునే ఉపాయం అతి సులువుగా మనకి ఇస్తుందన్నమాట. అది ఎలాగంటే చిన్న పరీక్ష పాప్ స్మియర్ టెస్ట్ ద్వారా చేసుకోవచ్చు. ఈ పరీక్ష అంటే ఏంటి సింపుల్‌గా చెప్తాను మీకు. మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ అంటే ఇది యుట్రస్ అన్నమాట. దీని ఓపెనింగ్‌నే ముఖద్వారం అంటారు. అది సర్విక్స్ అంటారు. దాని సెల్స్‌ని మనం ఒక స్పాచులా ద్వారాగా ఒక స్లైడ్ మీద వేసి దాన్ని స్టెయినింగ్ చేసి దానిలో కణాల లక్షణాలను బట్టి క్యాన్సర్ ఉందా లేదా అని మనకి నిర్ధారణ అవుతుంది. క్యాన్సరే కాదు ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటే మనకి క్యాన్సర్‌కి ముందు ఉన్న స్టేజ్‌లోనే మనకి అది డయాగ్నోస్ అవుతది ఈ పాప్ స్మియర్ ద్వారాగా. దానివల్ల మనకి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం సింపుల్ మెథడ్స్‌లో క్రయోథెరపీ గాని, ఎలక్ట్రో కాటరీ గాని మనకి ఇలాంటి మెథడ్స్ ద్వారాగా చేసుకోవడం కొంచెం అడ్వాన్స్డ్ అయితే హిస్టరెక్టమీ గాని రావడం వల్ల మనకి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. స్టేజ్ 1లో మనం డయాగ్నోస్ చేసినట్లయితే ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ అన్నమాట. ఈ క్యాన్సర్ పరీక్ష, ఈ పాప్ స్మియర్ పరీక్ష అనేది మనం ఎవరికి చేస్తాము అంటే రొటీన్‌గా స్క్రీనింగ్ అని చేస్తారు. స్టార్టింగ్ ఫ్రమ్ 25 ఇయర్స్ కాడి నుంచి 65 ఇయర్స్ ఏజ్ వరకు ఈ స్క్రీనింగ్‌లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. ఎవరైనా సరే ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల ముందస్తుగా క్యాన్సర్ రాకుండా ఆ ముందు స్టేజెస్‌లోనే తెలుసుకొని తగిన నివారణ చికిత్సలు చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే అందరి ఆడపిల్లలకి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్‌కి ప్రివెన్షన్‌గా వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ 2 రకాలుంటాయి. అవి ఏదైనా గానీ మనకి 9 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి అప్ టు 26 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోపలేసుకుంటే అవి బాగా పనిచేస్తాయి. 2-3 డోసెస్ డిపెండింగ్ అపాన్ ద ఏజ్. ఈ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకి 99% వరకు ఈ క్యాన్సర్ రాకుండా మనం నివారించుకోగలిగిన అవకాశం ఉంటుందన్నమాట. అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.